Very good morning to every one of you. ఈరోజు ఈ యొక్క దీవబలి పూజ మరణించినటువంటి మైకల్ నూర్దమ్మ మరియు భార్య అల్ఫోన్సమ్మ వారికి నిత్య విశ్రాంతిని దయచేయాలని దాసరపల్లి రాయప్ప గారు కోరుతున్నారు. కాబట్టి వీరి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని మనమందరం కూడా ఈ దీవబలి పూజలో ప్రార్థన చేసుకుంటూ మన యొక్క వ్యక్తిగత తలపుల ఉద్దేశాలు నెరవేరాలని ఈ యొక్క గొప్ప పండుగ రోజున మనమందరం కూడా చేతులు జోడించి ఈ దీవబలి పూజలో భక్తిగా పాల్గొంటాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఈరోజు తల్లి శ్రీ సభలో ఒక గొప్ప పండుగ, ప్రభు మోక్షారోహణ మహోత్సవం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ప్రభువుతో ఏకమవుతూ ప్రభువులో సంపూర్ణంగా సంతోషిస్తూ ప్రభువుతో ఐక్యమవుతూ ఈ యొక్క దీవబలి పూజలో పాల్గొనడానికి మనం చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు తప్పుదాన్ని ప్రభువును ఒప్పుకుంటూ పాపాలను నిలబెడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగా. ప్రభువా దయ చూపుము, ప్రభువా
సర్వశక్తి గల సర్వేశ్వర పవిత్ర సుత శాంతులతో మమ్ము ఆనందింపజేయుము. భక్తివంతమైన కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టుము. ఏదైనా నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమే మా కంటే ముందుగా మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తావులకు అతని శరీరమైన మేము కూడా నమ్మకంతో చేరినట్లు అనుగ్రహింపు. నీతో పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించి పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఓ దైవజనుడు, యేసు పరలోకమునకు కొనుక్కోబడిన దినం వరకు ఆయన చేసిన పనులను బోధించిన విషయములను అన్నింటిని గురించి నా మొదటి గ్రంథంలో వ్రాస్తే, ఆయన పరలోకమునకు వెళ్ళక ముందు తాను ఎన్నుకున్న అపోస్తలులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువు పరుచుకొనెను. దేవుని రాజ్యమును గురించి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియవలసినట్టు నా తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచి ఉండు. ఏలైనా యోహాను నీటితో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొన్ని దినములలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్నానము పొందుదురు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇశ్రాయేలునకు రాజ్యము తిరిగి ఇచ్చేదరా అని వారు ఆయన అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన స్వాధీనమున ఉంచుకొని ఉన్నాడు. వాణ్ణి గురించి తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములో, యూదయ, సమరయ సీమలందు అంతటను బోధిగంతముల వరకును నా సాక్షులై ఉండెదరు అనేను. ఈ మాట పలికిన పిదప వారు చూస్తుండగా ఆయన పరలోకమునకు కొనుక్కోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళుతుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుషులు వారి యొక్క నిలిచి, గలిలయులారా, మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసు యొక్క పరలోకమునకు పోవుట మీరు చూసితురో, అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన గ్రంథం 47వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు, మరియు 5వ వచనం నుండి 6వ వచనం వరకు, మరియు 7వ వచనం నుండి 8వ వచనం వరకు. అందరూ జనులు జయకొట్టుచు గోరులు ఊదుచుండగా ప్రభు ప్రభు తన సింహాసనమును
మహోన్నతుడైన ప్రభు భయంకరుడు, అతడు విశ్వదాత్మని పాలించు మహారాజు. అందరూ జనులు జయపట్టుచు బోరుల ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించును. జనులు జయపట్టుచు బోరులో ఊదుచుండగా ప్రభు తన సింహాసనము నధిరోహించును. ప్రభువును కీర్తించి స్తుతింపుడు, మన రాజును కీర్తించి స్తుతింపుడు. అందరూ జనులు జయపట్టుచు బోరులు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించును. అతడు విశ్వదాత్మకి రాజు. రమ్యముగా కీర్తనలు పాడి అతడిని వినిపింపుడు. ప్రభు తన పవిత్ర సింహాసనమును అధిరోహించి అన్య జాతులను పరిపాలించును. పునీత చెన్నప్ప గారు ఎఫీసులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 17వ వచనం నుండి 23వ వచనం వరకు. సహోదరులారా, మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన యేసుక్రీస్తు ప్రభువు దేవుడును మహిమాన్వితుడును అవు తండ్రిని ఆశించుతుంది. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమనొచ్చును. ఆయన వెలుగును చూచినట్లుగా మీ మనసులు వికాసం పొందుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయనను చేరవిలిచిన ఆ నిరీక్షణ ఎత్తిదో ఆయన తన ప్రజలకు వాగ్దానం చేసిన దీవులు ఎంత మహత్తరమైనవో, విశ్వాసములకు మనలో ఉన్న మన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకోగలరు. మనలోనున్న ఈ శక్తికి క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడిప్రక్కన కూర్చుండబెట్టుకునేటప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. జీవులకు, ప్రభువులకును, అధికారులకును, శక్తులకును, అనాథులకును అధికుడై క్రీస్తు అతడు పరిపాలించును. ఇహ పరలోకంలో ఉన్న సమస్త అధికార పదవుల కంటేను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచడు. సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించడు. ఆ శ్రీసభ క్రీస్తు శరీరము, దైవ సంఘము, సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే. ఇది ఏంటి వారి వాకు. సర్వేశ్వరునికి వందనములు. సువార్త 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 15 నుండి 20 వరకు. ఆ కాలంలో యేసు 11 శిష్యులకు ప్రత్యక్షమై వారితో ఇట్లనెను: మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు, విశ్వసించి జ్ఞానస్నానం పొందుడు,
విశ్వసింపని వారికి దండన విధింపబడును. విశ్వసించు వారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యమును వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు. రోగులపై తమ హస్తంలో ఉంచిన వారు ఆరోగ్యవంతులవుదురు. ఇట్లు పలికిన పిదప యేసు పరలోకములకు కొనుక్కోబడి దేవుని కృపక్కడ కూర్చునుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించింది. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండేది. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీ సభ మోక్షారోహణ పండుగను కొనియాడుతూ ఉంది. మానవుల యొక్క కర్తవ్యం ఏంటి అని మనము నెమరు వేసుకున్నప్పుడు దేవుణ్ణి తెలుసుకొని ప్రేమించి సేవించి అటుపిమ్మట మోక్షం చేరటమే. మనమంతా కూడా మోక్ష వాసులము, అంటే దైవరాజ్య వాసులము, పరలోక రాజ్యము వారసులము అని ప్రభు మనకు ఈరోజు తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. మనం ప్రభువును తెలుసుకున్న తర్వాత, ప్రేమించిన తర్వాత అటుపిమ్మట చివరిగా మన మరణాంతరము ఎటు వెళ్తున్నాము అన్నటువంటిది పెద్ద ప్రశ్న. అయితే ఈరోజు ప్రభు మనమంతా కూడా పరలోకము చేరాలి, మోక్షంలో చేరాలి, మోక్ష ద్వారంలో మనం ప్రవేశించాలి అని తెలియజేస్తూ తానే ఒక మార్గచూపరిగా మనకు నిలుస్తూ ఉన్నారు. ఇక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ విధంగా అయితే తాను మోక్షారోహణం అయ్యారో తన ఆత్మ శరీరములతో మనము కూడా మన ఆత్మలతో మన శరీరాలతో మోక్షాన్ని చేరాలని మనకు ప్రభువు తెలియజేస్తున్నాడు. అయితే ఆ మోక్షాన్ని చేరాలి అంటే పవిత్రాత్మను పొందాలి. పవిత్రాత్మను పొందినటువంటి ప్రతి ఒక్కరూ, అంటే పవిత్రాత్మను పొందడం అంటే ప్రభువును విశ్వసించడము. ప్రభువును విశ్వసించడము అంటే జ్ఞాన స్నానము పొందడము. జ్ఞాన స్నానము పొందడము అంటే యేసును ప్రగాఢముగా విశ్వసించడము. ఇవి కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో ప్రభువును విశ్వసిస్తూ ఉన్నాం, ఆయన యొక్క పవిత్రాత్మను పొంది ఉన్నాం జ్ఞాన స్నానం ద్వారా. అయితే ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? మన ఆత్మలు ప్రభువుకు ఏ విధంగా ఉన్నాయి? ప్రభు మార్గములో, ప్రభు యొక్క ప్రేమలో వసిస్తూ ఉన్నాయా, లేక ఈ లోకము చూపిస్తున్నటువంటి ఆశల వైపు పరిగెడుతూ ఉన్నాయా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు తల్లి శ్రీ సభ మనల్ని కూడా ఉద్దేశిస్తూ, ఇదిగో మీరంతా కూడా దైవరాజ్య వారసులే అనేటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ప్రభువులో వసిస్తూ ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ప్రభు వాక్యాన్ని ప్రకటించాలి అని తెలియజేస్తూ ఉంది. ఈరోజు మనకున్నటువంటి బాధ్యతను బట్టి కావచ్చు, మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి కావచ్చు. సో ఈ విధంగా ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు, ఎదుటి వ్యక్తితో మనం ప్రయాణించినప్పుడు, మనం మాట్లాడే తీరును బట్టి మనం క్రీస్తును ప్రకటించగలం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరు, మన యొక్క వాక్కులు, మన యొక్క నడవడికను ఒకసారి గమనపరుచుకుంటూ ఏ విధంగా ప్రభు నేను ప్రకటిస్తున్నాను, ప్రభు పలికినటువంటి వాక్యము లోకమంతటా వెళ్ళి సువార్తను ప్రకటించుడు అనేటువంటి సత్యాన్ని, అనేటువంటి వాగ్దానాన్ని నీకు నాకు మనందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు. అయితే ఏ విధంగా మనం ప్రకటిస్తూ ఉన్నాం? మన యొక్క మాటల ద్వారా ప్రభువుని ఏ విధంగా ప్రకటిస్తున్నాం? మన యొక్క చూపుల ద్వారా ప్రభువుని ఏ విధంగా ప్రకటిస్తున్నాం? కాస్త మనం ఆలోచించుకుని, ఇదిగో ప్రభు వాక్కును ప్రకటిస్తూ చివరిగా పరలోక రాజ్య వాక్యాన్ని మనకు అందించాలంటూ ఈరోజు యేసు ప్రభు మన తన యొక్క తండ్రితో ఐక్యం అవుతూ ఉన్నారు. మనమందరం కూడా ఆ త్రియేక సర్వేశ్వరుడితో ఐక్యం కావాలనేటువంటి ఆశతో, ఉత్పత్తితో, భావంతో ఈ దివ్య పూజలో ప్రార్థన చేసుకుందాం. మనం అర్పించేటువంటి అప్పము, ద్రాక్షారసాలతో పాటు మన యొక్క తలంపులను, ఉద్దేశాలను ఈ సమయంలో సమర్పించుకుందాం. అందరం లేచి నిలబడి తల్లి శ్రీ సభ ఇచ్చినటువంటి విశ్వాస సంగ్రహాన్ని విశ్వాసంతో ప్రకటిద్దాం. పరలోకమును సృష్టించిన సర్వశక్తి
కదా. యావత్ శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి మన ఫ్రాన్సిస్ జగద్గురువును ఆశీర్వదించమని పెడుతుందాం. ఓ ప్రభువా, మా ఫ్రాన్సిస్ పాపు గారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసి తను తలపెడుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రేషిత కార్యాన్ని దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన దేశ రాష్ట్ర రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, మా యొక్క భారతదేశంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటూ ఉన్నటువంటి కరోనా వ్యాధితో ప్రభువా, ఈ కరోనా వ్యాధిని నిర్మూలించుటకు సహకరిస్తున్నటువంటి ప్రభుత్వాలను, రాజకీయ నాయకులను ఆశీర్వదించండి. వారికి కావాల్సినటువంటి ఆరోగ్యం ప్రసాదించండి. వారి అహర్నిశలు ప్రజల శ్రేయస్సు కొరకే పాల్పడే విధంగా ఆశీర్వదించి త్వరగా ఈ కరోనా వ్యాధిని నిర్మూలించుటకు వారికి కావాల్సిన పవిత్ర అనుగ్రహాలను, సామర్థ్యాలను దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారందరినీ ఈ సమయంలో స్మరించుకుంటూ ఉన్నాం ప్రభువా. వారికి మీ అమూల్యమైనటువంటి వాక్కు ద్వారా వారిని దృఢపరిచి వారికి ధైర్యాన్ని ఇచ్చి వారిలో మీ యొక్క వికాసాన్ని ప్రకాశింపచేయమని, తద్వారా వారు మీ యొక్క మహిమను తెలుసుకుని మీ యొక్క ప్రేమలో, మీ యొక్క స్వస్థతలో వారు కలకాలం ఉండేలాగా దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా సర్వేశ్వర, మీ యొక్క దిగుబలి పూజ లేక అలమాడుతున్నటువంటి నీ విశ్వాసాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క దివ్య శరీర రక్తాలను శారీరకంగా భుజించలేక ప్రభు ఆధ్యాత్మికంగా ఇదిగో ఈ ఆన్లైన్ పూజల ద్వారా వీక్షిస్తున్నటువంటి వారందరినీ కూడా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడమని వేడుకుంటున్నాం. వారి యొక్క తలంపులను నెరవేర్చమని వేడుకుంటున్నాం. వారు చూస్తున్నటువంటి వీక్షిస్తున్నటువంటి సమయంలో ప్రభువ దివ్యబలి పూజలు వారి యొక్క కళ్ళకు కట్టినట్టు విధముగా అదే అనుభూతిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ కరోనా వ్యాధితో మరణించినటువంటి వారిని ఈ సమయంలో జ్ఞాపకపరుచుకుంటున్నాం. సర్వేశ్వర, వారికి పరలోక రాజ్య వాక్యాన్ని అందించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇంకా మన వ్యక్తిగత తలంపుల ఉద్దేశాలు ప్రభువునకు మౌనంగా విన్నవించుకుందాం. ఈ మనవులన్నిటినీ మన ఆదరణ యేసుక్రీస్తునాథుని దివ్యముఖమును చూసి మేము అడిగి వేడుకొంచున్నాం తండ్రి. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైన విధముగా ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణ గౌరవార్థంలో ఈ విజ్ఞాపన బలిని దీనతతో నీకు సమర్పించున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గానందములకు చేర్చున్నట్లు నీ కృపను అనుగ్రహించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేష్టము. ఏలైనా క్రీస్తు ప్రభు మహిమానిత రాజు, పాప మరణము విజేత, దేవదూతల స్తుతిగానము అందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వమానవాళికి ప్రభు. మా ప్రభువును శ్రీసభ శిరస్సులైన అతడు మమ్ము విడనాడక తాను చేరుకున్న స్థలములకు అతని శరీర భాగములైన మనలను చేరగలమను గట్టి నమ్మకము కలిగించుటకు స్వర్గమునకు ఇచ్చెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నిండినదై నీ స్తుతిగానములు చేయించు ఉన్నది. శక్తివంతులైన పరలోక వాసులు దూతల ధనమును నీ మహత్వమును నిరంతరము స్తుతించుట ఎట్లనగా, ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము కూడా మోక్ష భాగ్యాన్ని పొందే అర్హతను దయచేయమని ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుణ్ణి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊరట నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాల్సిన్నాం. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు అగుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు
మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణంలో పునరుత్థానమును స్మరించుచు జీవం వస్తు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి నీ పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాము. క్రీస్తు శరీరము పాలువారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని శ్రీసభను జ్ఞాపకరించుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువులు, మా గాలిబాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమని పరిపూర్ణ చేయము. ఉత్తానము ఐదవ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితలకు మరియు మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదిని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగురుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ రాజ్యం వచ్చునుగాక. పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు ప్రభువా, అన్ని కీడుల నుండి మేము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సాధించుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్మల్ని కాపాడము. మేము మోక్ష ఆనందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుందుము. ఏలైనా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను ఆయన అపోస్తలుతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీస్వ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా.
ప్రభుని శాంతి, ప్రేమ, సమాధానం ఎల్లప్పుడూ మీతో నుండును గాక. ఒకరికొకరు సమాధానం భక్తితముగా తెలుపుకుందాము. సర్వేశ్వరుని గరి పిల్ల, సర్వేశ్వరుని గరి పిల్ల, సర్వేశ్వరుని గరి పిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గరి పిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గరి పిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేవాడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. క్రీస్తు శరీరము రక్తము మన నిత్య జీవితము తెచ్చుకున్నాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణంతో మా మానవ స్వభావం కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుచున్నాము. మేము కూడా శ్రీ సభ శిరస్సు అయిన క్రీస్తును అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదముల కొరకు మన యొక్క శిరముల నుంచి దేవాది దేవుని ఆశీస్సులు పొందుదాము. ఈ రోజున సర్వశక్తిగా సర్వేశ్వరుని ఏకైక పుత్రుడు సమున్నత కాలములో చీల్చుకొని స్వర్గారోహణం చేసేది తన్ను తావునకు మీరు కూడా ఆరోహణము చేయ నిమిత్తము ద్వారము తెరచి మీకు ఒక తావును సిద్ధపరచను. ఆ ప్రభు మిమ్ము దీవించునుగాక. క్రీస్తు ప్రభు ఉత్థానమైన పిదప తన శిష్యులకు దర్శనమిచ్చెను. అతడు న్యాయమూర్తిగా మరల వచ్చినప్పుడు శాశ్వతమైన కరుణతో మేము ఆనందించునుగాక. క్రీస్తు ప్రభు తన తండ్రి మహిమతో అతని కుడి పక్కన ఆసీనుడై ఉన్నాడని మరలా మీరు విశ్వసించుతున్నారు. ప్రభు అయిన తాను చేసిన వాగ్దానం ప్రకారం అతడు లోకాంతం వరకు మీతో ఉండుగాక. సర్వశక్తిగా సర్వేశ్వరి ఆశీర్వాదం మీ పైకి దిగి వచ్చి సర్వదా మిమ్ము కాచి కాపాడునుగాక. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తిగా సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరుని